జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా సాగింది. కౌన్సిల్ సమావేశానికి ముందే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గులాబీ కార్పొరేటర్లు. పోడియం ముట్టడించి మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు నైతిక విలువలు మర్చిపోయారంటూ అసహనం వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం జరిగింది. ఈ గందరగోళంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మన ముందు బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. మ్యామ్, ఏం జరిగింది అసలు ఈ సమావేశంలో? అసలు ఈ గందరగోళానికి రీజన్ ఏంటి? అసలు వాళ్ళకి సభ ఇప్పుడు కూడా చెయ్యాలని ఉండదమ్మా. ఎందుకంటే ప్రశ్నలకి ఇన్నాళ్ళ నుంచి అంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిందో అప్పుడు కూడా వీళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రశ్నలకి ఈ రోజుకి సమాధానం ఇవ్వలేదు. అదే బీఆర్ఎస్ కార్పొరేటర్లు లెగిసి టామ్ డామ్ అంటున్నారు. బీఆర్ఎస్ కానీ ఎవరు కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళు ఒకటే, వాళ్ళ పద్ధతులు పందాలు ఒకటే. రేపు ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ తిరుగుతారు. కానీ ప్రజా సమస్య మీద ఎవరికి శ్రద్ధ లేదన్నది ఈ కౌన్సిల్ మీటింగ్లో కూడా తేటతెల్లమైంది. ఎందుకంటే ఏ మేయర్ అయితే అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారో ఇప్పుడు వారు కాంగ్రెస్కి వచ్చాము, ప్రభుత్వాలు మారినాయి కాబట్టి మాకు అక్కడిక్కడ బాగా పనిచేసే అవకాశం ఉంటుందని వచ్చి ఉండొచ్చు. మరి అయితే ప్రీవియస్ లాస్ట్ కౌన్సిల్లో జరిగిన ప్రశ్నలకి ఆవిడ టేబుల్ మీద ఆ ప్రశ్నలకి సమాధానాలు తీసుకునేమన్నా వచ్చారా అన్నదానికి మేము ఎండీ గారు, వాటర్ వర్క్స్ ఎండీ వారిని పిలవందే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వర్షాకాలము. ఈ వర్షాకాలంలో ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ ప్రతి డివిజన్స్లో వస్తుంది. అది చాలా డేంజరస్. డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి, ప్రజలకు మేజర్ సమస్యలు వస్తాయి. కాబట్టి మేము వాటర్ వర్క్స్ ఎండీని అది పిలిపించాలి అని చెప్తే ఒకరికి జ్వరం వచ్చింది, ఇంకొకరికి ఏదో ప్రాబ్లం అని చెప్పారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయిందా? మా ప్రశ్న ఒక్కటే, అడ్మినిస్ట్రేషన్ అన్నది ఎప్పుడు కొలాప్స్ అవ్వకూడదు. నువ్వు రావచ్చు, ఒక ఆఫీసర్ మారచ్చు, ఇంకో ఆఫీసర్ రావచ్చు, వాళ్ళ ఫైల్ అన్నది రికార్డ్ అన్నది ఉండదా? ఆ రికార్డ్స్ చూసుకోకుండా మేము కొత్తగా వచ్చామని ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. మేము మొన్నే వచ్చాం కాబట్టి మేము పరిశీలిస్తున్నాం. ఏం పరిశీలిస్తున్నారు? సిస్టమ్ ఈజ్ ద సేమ్. ఒక వాటర్ వర్క్స్ కానీ, ఒక జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి సిస్టమ్ కూడా సేమే. వీళ్ళు అది చెయ్యకపోవడం అనేది మాకు ఇప్పుడు అదే బాధాకరమైన విషయం. ఏంటంటే కౌన్సిల్ కూడా వాళ్ళకి నచ్చినప్పుడు పెడతారు, పెట్టక ఇప్పుడు పెట్టారు. ఆ కౌన్సిల్ని కూడా ఇలాగా చెయ్యడము, అదే టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద అరుపులారోడు వాళ్ళకి ఏ అర్హత ఉందని 3 ఏళ్ల నుంచి సాల్వ్ చేయలేని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ని ప్రశ్నించడానికి వాళ్ళు ఒకటైనా కూడా ఎందుకు పైన అలా నటిస్తున్నారో వారికే తెలియాలి. మేడం, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటే అంటున్నారు. మరి ఉదయం కూడా కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు వాళ్ళు మేయర్ పైన దూసుకుపోవడం జరిగింది. సమావేశం స్టార్ట్ అయినప్పటి మీరు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల ఏంటి మీ సమస్యలన్నీ కూడా వదిలేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఏమంటారు మీరు? అదే చెప్తున్నానమ్మా. అప్పుడు ఎంఐఎం వారు ఏం చేస్తున్నారు? చక్కగా కూర్చున్నారు. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కూర్చున్నారు. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ సమస్యల మీద మాకేం సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మేము ఉంటాము అన్నట్టు సింబలైజ్డ్గా అదే బిహేవింగ్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు ఒకటి అని మేము అంటున్నాం. అదే పట్టుకుంటే వారికి కోపం వచ్చి ఆ ప్లేకార్డ్స్ కూడా చింపడం జరిగింది. చింపాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్తే ఎవరికన్నా చేదు ఉంటుంది, నిజం చెప్తే చేదుగా ఉంటుంది. అది వాస్తవం. బీజేపీ పార్టీ కార్పొరేటర్లే ఈ ఎంఐఎం అధినేత ఓవైసీ అసదుద్దీన్ ప్లకార్డులు పట్టుకున్నందువల్లే ఈ ఆందోళన జరిగింది, ఈ గందరగోళం జరిగింది అంటున్నారు. మరి దీనికి ఏమన్నా? మీరు ముగ్గురు ఒకటే అన్న మాట మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే మేమందరం పోరాడి వాటర్ వర్క్స్ ఎండీని పిలవాలి, డిపార్ట్మెంట్ అందరం ఉండాలి అన్నప్పుడు వారెందుకు లెగిసి అదే అడగాలి కదా. ఇప్పుడు వారికి కూడా కార్పొరేషన్లో సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళకు వద్దా? వాటర్ వర్క్స్ ఎండీ రావక్కర్లేదా? వాళ్ళు అడిగారా? అంటే దాన్ని క్లారిటీ అంతకన్నా లాజికల్గా ఇంకేం ఆన్సర్ కావాలి? దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. వాళ్ళు ఒకటిగా అనడానికి, అదే అనడానికి రీజన్ వాళ్ళు లెగట్లేదు. వాళ్ళు లెగ్స్ చెప్పాలి కదా. అంతకుముందు కూడా మీకు చూసే ఉండొచ్చు పాత కౌన్సిల్స్లో, అప్పుడు కూడా బీఆర్ఎస్ వారు, ఎంఐఎం వారు ఎప్పుడు ఒకటిగానే ఉన్నారు. ఇందులో లాజికల్గా అంతకన్నా నిజాన్ని చెప్తే ఎందుకు మరి భయమో మరి మనకు తెలియదు. సో మొత్తం మీద అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు కూడా ఒకటే.
వాళ్ళందరూ కూడా కూడబట్టుకునే ఏవైనా సరే పనులు చేస్తారని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. అలాగే కౌన్సిల్ సమావేశం కూడా మొత్తం కూడా గందరగోళంగా జరగడంతో కౌన్సిల్ సమావేశము ఆగిపోవడం జరిగింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ప్రజా సమస్యలపైన జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశము మధ్యలోనే ఆగిపోవడం అనేది నిజంగా ఒక రకంగా బాధాకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల సమస్యలతో ఈ కౌన్సిల్ సమావేశము నిర్వర్తించాలి అని అనుకున్నప్పుడల్లా ఎప్పుడు కూడా పార్టీలకు సంబంధించినటువంటి చర్చలే కొనసాగుతున్నాయి తప్ప హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో కావచ్చు, శానిటేషన్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిపైన చర్చలు కొనసాగే తరుణంలో ఇలాంటి గందరగోళం జరగడం కూడా ఒక రకంగా ప్రజలకు ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మొత్తం మీద ఈ కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అనీష్తో లహరి, జెచ్ఎంసీ కార్యాలయం నుంచి.